నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఘనంగా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని గోమతి నగర్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి జాతీయ మీడియా ప్రతినిధి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు స్వయంగా తొలి సభ్యత్వాన్ని నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమి సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణలో అన్ని నియోజకవర్గాల నాయకులు కార్యకర్తల సహకారంతో కార్యాలయం నుండి వెలుగొందింది. వేములపాటి అజయ్ ఈ సంవత్సరంలో 1,00,000 సభ్యత్వాల లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ సభ్యత్వాన్ని వ్యక్తిగతంగా ప్రారంభించారు. నాయక్ పాల్గొని కార్యక్రమానికి జోష్ను చేకూర్చారు. ఇవాళ ఉద్యమి సభ్యత్వం మొదటిగా నెల్లూరు సిటీలోని గురుకుల్ కిషోర్ గారి సభ్యత్వం రెన్యువల్ జరిగింది. దీంతో ఈ శుభముహూర్తంతో ఇక్కడి నుంచి తిరుగు లేకుండా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో అనుకున్న విధంగా ఖచ్చితంగా కూడా మనం ఏదైతే 1,00,000 సభ్యత్వాల టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేస్తామని చెప్పుకుంటూ కంగ్రాచులేషన్స్ కిషోర్, స్పీడీ రికవరీ. 1,00,000 ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధం. 1,00,000 ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధం. 1,00,000 ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్పులు తెచ్చి దీంట్లో మామూలుగా క్రియాశీలక సభ్యులు అనే దాన్ని నామకరణంలో కొన్ని మార్పులు తెచ్చారు. ఎవరైతే సభ్యులుగా నమోదవుతారో వారిని ఉద్యమి అని చెప్పి నామకరణం చేయడమైంది. దీని యొక్క అర్థం ఏంటంటే జనసేన పార్టీ ఈ 11 ఏళ్ల 12 ఏళ్ల ప్రస్థానంలో ముఖ్యంగా మనం అధికారంలో లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రభుత్వాల మీద మనం వాళ్ళు చేసిన విధానాల మీద, తప్పిదాల మీద ప్రశ్నించడం, ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కేసులు పెట్టించుకున్నారో ఇవందరికీ విదితమే. వారిని గౌరవించే విధంగా ఈ ఉద్యమాల్లో పాల్గొంది జనసేన క్రియా సభ్యులు, కార్యకర్తలు, వీర మహిళలు కాబట్టి వాళ్ళకి ఉద్యమి అనే ఒక బిరుదేడాన్ని చేశారు. అలాగే ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వారి సభ్యత్వమే కాకుండా సమాజంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దీన్ని మన జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి పనిచేస్తారో వాళ్ళకి సాధక్ అని పేరు పెట్టారు. ఆఖరిగా ఏమీ ఆశించకుండా జనసేన పార్టీ ఆశయాలు ఆకర్షితులై, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, వాళ్ళ నాయకత్వం చూసి ఆకర్షితులై పార్టీ ఎదుగుదలకు దోహదపడతారో వారికి ప్రదాత అని ఒక బిరుదీయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఇవాళ రాష్ట్రం అంతటా ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మనం నెల్లూరు జిల్లాలో ఇవాళ మీ అందరి సమక్షంలో సభ్యత్వాల నమోదు ఇప్పుడే ఆఫీస్లో పూజా కార్యక్రమం అయింది. ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నేను మీ ప్రెస్ మాధ్యమాల దృష్ట్యా నెల్లూరు జిల్లాలోని జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన సానుభూతి పరులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ఫ్యాన్స్కి, మెగా ఫ్యామిలీ అభిమానులు వాళ్ళ ఫ్యాన్స్కి, సామాన్య ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా మామూలు సామాన్య ప్రజానికి మంచి జరుగుతున్నది. జనసేన పార్టీ స్థాపించిందే ప్రజల కోసం, ముఖ్యంగా భావితరాల కోసం. ఈ పార్టీ ఇప్పటి తరం కాదు, రాబోయే తరాలను కూడా ఆలోచించి ఈ మన ఆంధ్ర రాష్ట్రం రాబోయే తరాల కోసం వారి భవిష్యత్తుని బంగారు చేయాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలా, ఎటువంటి నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలా, రాబోయే నాయకత్వం ఏ విధంగా ఉండాలా, ఈ జెన్జీ అనేదైతే మనం వాడుతున్నామో, జెన్జీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టినవారు,